నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గాయస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. గాయస్, నేను లాస్ట్ వీక్ నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి వ్యూస్ వస్తాయని చెప్పి. సో ఎవరైతే నా వీడియో చూసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాకు ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలి, ఇంకా చాలా బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి, మీకు యూస్ఫుల్ అయ్యేది చూపించాలి అనిపిస్తుంది. అగైన్ నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళానమాట. ఈసారి నేను ఒక్కటే కాదు, మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్ళాము. ఇద్దరం వెళ్ళాలి అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి ఇట్ వాస్ టోటలీ అన్ప్లాన్డ్. సడన్గా నైట్ అనుకున్నాము, ఇంకా ఈరోజు స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను కూడా ఇంట్రో అనేది వెళ్ళేసి వచ్చాక ఇస్తున్నాను, నాకు అసలు టైం లేదనమాట, హడావిడిలో వెళ్ళిపోయాను. నాకైతే చాలా వర్త్ అనిపించింది. బట్ క్రౌడ్ అయితే మామూలుగా లేరు, చాలా ఎక్కువ ఉన్నారనమాట. మనం నడవాల్సిన అవసరం లేదు, వాళ్ళే తోసుకొని వెళ్ళిపోతున్నారు, అంత క్రౌడ్ ఉంది. ఇంక మేబీ ఇంకా 2 days రేపటితో క్లోజ్ అయిపోతుంది కాబట్టి అంత క్రౌడ్ ఉంది. దట్టు ఇవాళ సండే కూడా కాబట్టి క్రౌడ్ అయితే మామూలుగా లేరు. మీరు వీడియోలో ముందు చూస్తే మీకే తెలుస్తుంది. మొత్తం కవర్ చేయాలి అనుకున్నాం, బట్ ఆ క్రౌడ్లో అయితే అసలు మేమేం కవర్ చేయలేకపోయాము. బట్ నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను వాటి స్టాల్ నెంబర్స్తో అయితే మీకు ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ 2 days ఉందని చెప్పి చాలా తగ్గించి ఇచ్చేసారు. సో నేను మా ఫ్రెండ్ అయితే మంచిగా షాపింగ్ చేసాము. అవన్నీ కూడా నేను సపరేట్ హాల్ చేస్తాను నెక్స్ట్. ఇంకా మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతామా. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అగైన్ మళ్ళీ ఇలా మెట్రోలో వెళ్తున్నాను బికాస్ ఇదే కన్వీనియంట్ అనమాట. ఇది సెకండ్ టైం నేను మెట్రోలో వెళ్ళడం. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాము అండ్ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. అదే మనం క్యాబ్ ఆర్ ఆటో బుక్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి సగం మలిసిపోతాం అనమాట, అంత ట్రాఫిక్ ఉంటుంది సండే కాబట్టి. ఇంకా దిగగానే ఇక్కడ చాలా స్కానర్స్ అయితే పెట్టున్నారు బికాజ్ ఇంకా 2 days ఉంది, 2 daysలో క్లోజ్ అయిపోతుంది కాబట్టి క్రౌడ్ విపరీతంగా వస్తారు. ఆ క్రౌడ్లో మనము వెయిట్ చేసి టికెట్ తీసుకోవడం కన్నా ఇలా ఆన్లైన్లో తీసుకోవడం బెస్ట్ అనిపించి మేము కూడా ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మేము వెళ్ళింది గేట్ నెంబర్ 3 అనమాట, ఎల్లోరో గేట్ సైడ్. అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఇలాగా కాటన్వి అజ్రక్ ప్రింట్స్ ఉంటాయి కదా, వాటిల్లో అండ్ బాందిని కుర్తా సెట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు అరౌండ్ 1000 అలా చెప్పి 500 కూడా ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాం. బట్ మేమైతే తీసుకోలేదు బికాజ్ మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ కుట్టించుకోవాలి, అవంతా దేనికి అని. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవాళ లాస్ట్ డే నేను పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ. సో లాస్ట్ వీడియోకి సపోర్ట్ చేసినట్టే ఈ వీడియోకి కూడా మంచిగా సపోర్ట్ చేసి చాలా ఎక్కువ వ్యూస్ రావాలి అనుకుంటున్నాను. మేము వచ్చి గేట్ నెంబర్ 3 సైడ్. క్రౌడ్ అయితే చాలా ఉన్నారు సండే కాబట్టి. నేను లాస్ట్ టైం వెళ్ళాను కదా, అప్పుడైతే క్రౌడ్ అంతగా లేరు గైస్, తక్కువ మంది ఉన్నారు. బట్ ఈసారి సండే దట్టు ఇంకా 1 day మాత్రమే ఉంది కాబట్టి చాలామంది వచ్చి షాపింగ్ చేస్తున్నారు. అండ్ మేము కళా సిల్క్స్లోకి ఎంటర్ అయ్యాక ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మంగళగిరి శారీస్ ఉన్నాయన్నమాట. ఎంటర్ అవ్వగానే వాళ్ళైతే ఇంకా రేపటితో క్లోజ్ అయిపోతుంది కదా, మేము శారీస్ కూడా మంచిగా డిస్కౌంట్లో ఇస్తున్నాము, 1300-1500 శారీ మీకు 1000 రూపీస్ కూడా ఇచ్చేస్తాము అని చెప్పారు. మేము బార్గెన్ చేసింటే ఇంకా తక్కువకి ఇచ్చింటారేమో, బట్ మేమైతే బార్గెన్ చేయలేదు బికాజ్ అక్కడ శారీ చూస్తేనే
ఎందుకో అది కొంచెం మిక్స్ అయినట్టు అనిపించింది. ప్యూర్ మంగళగిరి శారీలాగా అనిపియలేదనమాట. ఇంక అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్ శారీస్ చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కుర్తా సెట్స్ కూడా ఏది తీసుకున్నా కూడా 1000 రూపీస్ అని ఉంది స్టార్టింగ్. కొన్ని 1800 అలా కూడా ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ డిజైన్ ఉండేటివి. అండ్ మేమైతే ఇక్కడ సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండలు మామూలుగా లేవు. మమ్మీ వాళ్ళకి శారీస్ చూస్తూ ఉన్నామన్నమాట. ఇంకా సమ్మర్ అంటేనే కాటన్ శారీసే ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇక్కడ మా ఫ్రెండ్ కూడా వాళ్ళ మమ్మీకి వాళ్ళందరూ కాటన్ శారీస్ తీసుకుంటూ ఉంది. చాలా బాగున్నాయి. వాళ్ళు 1500 1800 చెప్పి 1000కే ఇచ్చేస్తున్నారు. మేబీ లాస్ట్ డే ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి అలా ఇస్తున్నారు. బట్ మామూలుగానే యూజువలీ అట్లా ఇస్తారో తెలియదు. ఇలా షిబోరి ప్రింట్స్ వచ్చిన శారీస్ కూడా వాళ్ళు 1500 చెప్పి 1000కి అయితే ఇస్తున్నారు. చాలా డిఫరెంట్ ఉన్నాయన్నమాట. వీళ్ళు బీహార్ నుంచి వచ్చారంట. చాలా కలెక్షనే ఉంది వీళ్ళ దగ్గర. ఈ రెడ్ శారీ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్ అయితే దీంట్లో ఒకటి తీసుకునింది. అండ్ ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా, ఆ శారీ అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా 1000 రూపీస్, ఐ మీన్ 1500 చెప్పి 1000కి ఇస్తున్నారు. వాళ్ళు ఏది అడిగినా కూడా 1500 అంటారు, మళ్ళీ లాస్ట్కి 1000కే ఇస్తున్నారు శారీ అయితే. ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ నేమ్ వచ్చి మధుబాని. ఈ శారీ కూడా వాళ్ళు అగైన్ 1500 చెప్పి 1000కే ఇస్తున్నారు. ఇలా డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. అలాగే ఇప్పుడు ఇంకోటి కలంకారీ ట్రెండింగ్లో ఉంది కదా, అలాంటిది ఇది ప్రింటెడ్ది. ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది కూడా వాళ్ళు 1500 చెప్తున్నారు. ఏది తీసుకున్నా కూడా 1500 అని చెప్పి 1000కే ఇస్తూ ఉన్నారు వాళ్ళైతే. బట్ ఇక్కడ కలెక్షన్ అయితే చాలా బాగుంది. మంచిగా తగ్గిస్తూ ఉన్నారనమాట. ఆ తర్వాత వీళ్ళ దగ్గర బాగ్రూ ప్రింట్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయన్నమాట. ప్యూర్ కాటన్లో ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే నేను చూశాను. సో వాళ్ళు చెప్పింది వచ్చి మీటర్ 250 అలా చెప్పి ఇంకా ఫైనల్గా బార్గెన్ చేస్తే 150కి ఇచ్చారు. నేను తీసుకునేది అయితే 4 మీటర్స్ తీసుకుంటే ఇంకో హాఫ్ మీటర్ మిగిలింది అని చెప్పి దాన్ని కూడా ఎక్స్ట్రాగా ఇచ్చేసారు. బట్ క్యాలిక్యులేట్ అయితే చేయలేదన్నమాట. ఎగ్జాక్ట్ 4 మీటర్స్కే ఇచ్చేసారు నాకు ప్రైస్ అయితే. ఇలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, బాగున్నాయి. గాయ్స్ ఈ శారీస్ అయితే ప్యూర్ అసరక్ న్యాచురల్ డై శారీస్ అంటారు కదా, అవి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి అన్నమాట. 3500 చెప్పారు. ఫైనలీ 2800 2500కి ఇస్తానని చెప్పారు కానీ బట్ నేనైతే తీసుకోలేదు. చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి పెద్దవాళ్ళకైతే ఇంకా బాగుంటుంది, మన మమ్మీల ఏజ్ వాళ్ళకి. దీంట్లో అయితే వాళ్ళ దగ్గర 4 కలర్స్ ఉన్నాయని చెప్పి చూపించారనమాట. అన్నీ బాగున్నాయి గాయ్స్ దీంట్లో అయితే.
ఇంకా అక్కడైతే బాగానే షాపింగ్ చేసాము. ఇంకా తర్వాత ఇంకా మా ఫ్రెండ్‌కి చికెన్ కర్రీలో డ్రెస్ మెటీరియల్స్ కావాలి అని చెప్తే ఇంకా ఇక్కడ వేరే షాప్‌కొచ్చామనమాట. ఇక్కడైతే చికెన్ కర్రీ, కోటా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. వాళ్ళు చెప్పింది అరౌండ్ 3500 చెప్పి లాస్ట్‌కి 600 కూడా ఇస్తూ ఉన్నారు. ఇవొచ్చి ప్యూర్ చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్ అంట. ఫస్ట్ ఇవి చూసి షాక్ అయిపోయాము. బికాజ్ అంత ప్రైస్ చెప్పారు. లైక్ 5000, 6000, 4000, 450 అండ్ ఇదైతే 7000 అంట. చాలా చాలా కాస్ట్. బేసిక్‌గానే చికెన్ కర్రీ కాస్ట్ ఉంటది. ఇక్కడ కూడా వీళ్ళు అసలు బార్గెయిన్ చేస్తున్నా కూడా కొంచెమే తగ్గిస్తున్నారు కానీ ఎక్కువ ఏం తగ్గియలేదనమాట. జస్ట్ సాటిస్ఫాక్షన్ అవుతాం మనము. కొన్ని చోట్ల మనము ఎంత అడిగితే అంతకిచ్చేస్తూ ఉంటారు కదా! బట్ ఈ షాప్‌లో అయితే అలా లేదు. చికెన్ కర్రీలో ఇలాగ డయబుల్‌వి కూడా ఉన్నాయంట వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేసుకోవచ్చు అని చెప్పారు. దీంట్లో అయితే 3 కలర్సే ఉన్నాయంట. రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ డయబుల్. డయబుల్ అయితే మీరు డార్క్ కలర్సే చేసుకోవాలి అని చెప్పారు. ఆల్రెడీ మా ఇద్దరికి రెడ్ ఉంది కాబట్టి మా ఇద్దరం అయితే తీసుకోలేదనమాట. ఇది అరౌండ్ 1800 చెప్పి ఫైనల్‌గా 1200 అని చెప్పారు. దాని తర్వాత 1 రూపీ కూడా తగ్గియము అని చెప్పారు. సో, మేమైతే ఇవేం తీసుకోలేదు. ఇదైతే 3 పీస్ అనమాట. లైక్ 2½ మీటర్ టాప్ అండ్ 2½ మీటర్ బాటమ్ అండ్ 2½ మీటర్ దుప్పట. చాలా చాలా బాగుంది. బట్ మేమైతే ఎందుకో తీసుకోవాలి అనిపియలేదు. అండ్ ఇక్కడ ఇలాగా డిఫరెంట్ చికెన్ కర్రీలోనే జార్జెట్‌లో డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా డిఫరెంట్ కాటన్‌లో ప్యాచ్ వర్క్ శారీస్ అంట. ఇవి పెద్దవాళ్ళకి బాగుంటాయి మన మమ్మీ వాళ్ళకి. అందుకని చెప్పి ఇవి చూసాము. చాలా బాగున్నాయి డిఫరెంట్‌గా. మా ఫ్రెండ్ అయితే దీంట్లో ఒక 5, 6 శారీస్ అయితే తీసుకునింది. ఈ శారీస్ మాత్రం వాళ్ళు బాగా తగ్గించారనమాట యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చూపిస్తున్నారు కదా! ఈ శారీస్ అయితే వాళ్ళు అరౌండ్ 1200, 1000 చెప్పి 600కి అయితే ఇచ్చారు. ఇంకా కాటన్ కాబట్టి క్యాజువల్‌గా ఇంట్లో వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి వీటిల్లో కూడా తీసుకున్నాం అనమాట శారీస్ అయితే. ఈ శారీస్ నేను ఏమేమి తీసుకున్నాము, ఏమేమి షాపింగ్ చేశాము అనేది పక్కాగా నెక్స్ట్ హాల్ వీడియోలో అయితే చూపిస్తారనమాట. ఈలోపు మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఆ తర్వాత అయితే వేరే షాప్‌కి వెళ్ళాము. అక్కడ స్టాల్ నెంబర్ అంతా ఏం లేదు. ఈ షాప్ చూపించాను కదా! ఈ షాప్ ఆపోజిట్‌లోనే ఉంటది. ఇక్కడైతే చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్ అయితే కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో ఇచ్చారనమాట. 1000 రూపీస్‌కే ఇచ్చేశారు. సేమ్ లైక్ 2½ మీటర్ టాప్, 2½ మీటర్ బాటమ్, 2½ మీటర్ దుప్పటా అనమాట. వీళ్ళ దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్‌గా. దీంట్లో అయితే మా ఫ్రెండ్ రాయల్ బ్లూ ఆ కలర్ తీసుకునిందనమాట. ఇదే అనమాట ఆ కలర్ తీసుకునింది. సో, వీళ్ళైతే 1000 రూపీస్‌కే ఇచ్చేశారు. చాలా వర్త్ అనిపించింది. బికాస్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను టాప్స్ తీసుకున్నాను కదా! అవైతే వాళ్ళు 1200, 1500, 1000 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. బట్ ఇలాగ మనకి కంప్లీట్ కుర్తా సెట్ అరౌండ్ 7 మీటర్స్ అనుకుంటా. అలా ఉన్నప్పుడు మనకి 1000 రూపీస్‌కే ఇస్తుంటే చాలా వర్త్ అనిపించింది. ఇది జార్జెట్ అండ్ చినాన్ వచ్చిందనమాట దుప్పటా అయితే. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. సో, చాలా వర్త్ అనిపించింది గైస్.
ఇది చూసారా? ఈ కాంబినేషన్ ఎందుకో భలే నచ్చేసిందనమాట. ఇది చికెన్ కర్రీ టిష్యూలో. ఇదైతే అరౌండ్ 3000 అబోవ్, 6000 అబోవ్ చాలా చెప్పారు. గుర్తులేదు. అండ్ ఇక్కడ డయబుల్ శారీస్ ఉన్నాయి కదా! ఇవి కూడా స్టార్టింగే 4000 పైనే అంట. ప్యూర్ చికెన్ కర్రీ జార్జెట్ శారీస్ అంట. ఇవైతే 8000 అలా చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత అయితే మేము వెళ్తూ ఉన్నాము. నేను లాస్ట్ ప్రీవియస్ నుమాన్స్ ఎగ్జిబిషన్ వీడియోలో శారీస్ చూపించాను కదా! ఇంక అక్కడ తీసుకోవాలి అనుకునిందనమాట మా ఫ్రెండ్. అందుకని చెప్పి అక్కడికైతే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ మా సిస్టర్కి కూడా ఒక శారీ కావాలి అనింది. అందుకని చెప్పి ఇక్కడ శారీస్ అయితే చూస్తూ ఉన్నాం అనమాట. ఈ అంకుల్ అయితే అన్ని హాఫ్ ప్రైస్కి ఇచ్చేస్తున్నారనమాట. లైక్ 1800 శారీ వచ్చేసి 900కి అలాగా. ఇక్కడ కూడా మా ఫ్రెండ్ అయితే 2 శారీస్ తీసుకునింది. అండ్ ఇక్కడ నేను 2 శారీస్ తీసుకున్నాను. చాలా చాలా తగ్గిస్తారనమాట. ఈ షాప్కి స్టాల్ అంతా నెంబర్ అంతా ఏముండదు. ఆపోజిట్ స్టాల్ నెంబర్ వచ్చి 1271. సో దాని ఆపోజిటే ఉంటుంది. ఇలాంటి శారీస్ తీసుకునిందనమాట మా ఫ్రెండ్. దీంట్లో పర్పుల్ కలర్ ఒకటి, ఇలాగా ఈ గ్రీన్ ఒకటి, ఈ 2 కలర్స్ తీసుకునింది. అండ్ నేనైతే ప్లెయిన్ శారీస్లో తీసుకున్నాను అనమాట. వీటిలో చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. చాలా తగ్గించి చేస్తున్నారు. దుపటాస్ కూడా అలాగే ఇచ్చేస్తున్నారు. నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు అయితే 500కి 3 అని చెప్పారు కదా! ఇప్పుడైతే 100 రూపీస్కి 150కి కూడా ఇచ్చేస్తున్నారనమాట. ఈచ్ దుపటా. అంటే లైక్ 400కి 3 దుపటాస్ అలా వచ్చేస్తున్నాయి. చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇది వచ్చి మల్బరీ సిల్క్ డ్రెస్ మెటీరియల్ అంట. ఇది 1000 రూపీసే. ఇలాగా చాలా ఉన్నాయన్నమాట. తగ్గించి చేస్తున్నారు. నిజంగా లాస్ట్ వీక్ వెళ్ళి షాపింగ్ చేసే వాళ్ళైతే జాక్పాట్ కొట్టినట్టే. బికాజ్ వాళ్ళు హాఫ్ రేట్కి ఇచ్చేస్తున్నారు ఏదైనా కూడా. సో ఇప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఎగ్జిబిషన్ లాస్ట్లో వెళ్ళి షాపింగ్ చేయడం మంచిది. బికాజ్ ఫస్ట్ వెళ్ళి అన్నీ చూసుకొని ఎట్లున్నాయి ఏంటి అని లాస్ట్ వీక్ వెళ్ళి ఇలా షాపింగ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ అనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను అనమాట ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. ఇక్కడ ఒక బాబు వచ్చి సడన్గా ఇవి సింహం ఎంత అని అడిగితే 6 lakhs చెప్పాడు. అందుకే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. అది ప్యూర్ పాలరాతితో చేసిందో ఏదో తెలియదు కానీ మేకింగ్. బట్ వాళ్ళైతే 6 lakhs చెప్పారు. అండ్ ఇంకా ఫైనలీ వెళ్తూ ఉంటే ఇంకొక స్టార్ కనిపించింది అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ బయట దుప్పటా బాగుంది, వెళ్ళి ఒకసారి చూద్దాం పదా అంటే వచ్చాము. ఇక్కడైతే బాగల్పూరి డ్రెస్ మెటీరియల్స్ అంట. చాలా ఫేమస్ ఉంటాయి కదా అవి. ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ కాటన్. నాకైతే ఈ దుప్పటా చాలా బాగా నచ్చింది. ఈ దుప్పటా ఇస్తారా అంటే లేదు, వాళ్ళు కంప్లీట్ సెట్స్ ఉన్నాయి, మీకు దుప్పటాస్ కావాలంటే సపరేట్గా తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ దుప్పటాస్ అయితే చూపించారు. 1200 అలా చెప్పి అరౌండ్ 500కి ఇచ్చారనమాట ఈచ్ దుప్పటా. ఇలాగ మేము 2 తీసుకుంటాము అంటే దుప్పటాస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చి ఇక్కడ 1000 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. 1800 అలాగా. లాస్ట్ డే కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా అందరు తగ్గించి చేస్తున్నారు గైస్. ఏం కావాలంటే అవి మనం ఎంత ప్రైస్కి చెప్తే అంత ప్రైస్కి ఇచ్చేస్తున్నారు.
చూసారా అసలు క్రౌడ్ ఎంతుందో. జస్ట్ మేము గేట్ నెంబర్ 3లో ఒక 2 లేన్స్ కొంచెం ముందుకు సగం కూడా వెళ్ళలేదు. గోకుల్ చాట్ దగ్గరికి కూడా వెళ్ళలేదనమాట. ఇంకా యువతలే షాపింగ్ చేసి వచ్చేసాము. అంతే అంత టైర్డ్ అయిపోయాము ఆ క్రౌడ్‌లో. ఇంకా బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోతున్నట్టు అనిపిచ్చింది. ఇంకా బయట రాగానే ఇక్కడ ఈ మాక్టైల్స్ తాగామనమాట నేను మా ఫ్రెండ్. అంతే ఇంకా నుమాయిష్ ఎగ్జిబిషన్‌కైతే బాయ్ బాయ్ చెప్పేసాము. సీ యూ నెక్స్ట్ ఇయర్ అనుకోని. అండ్ ఇక్కడ బయట రాగానే ఇక్కడ ఇలాగ జూట్ చెప్పల్స్ ఉంటాయి కదా! అవైతే 150 రూపీస్ అలా చెప్తూ ఉన్నారు. బయట కూడా చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే ఇయర్ రింగ్స్ తీసుకునింది. అవొచ్చి 50 రూపీస్ అంట. కొన్ని చోట్లయితే 20 రూపీస్‌కి ఒక్క పెయిర్ కూడా ఇస్తున్నారు. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా! ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి మంచి కంటెంట్‌తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా! అవైతే 100 రూపీసే అంట. ఇలా జ్యువెలరీ 100 రూపీసే అంట. ఏది తీసుకున్నా కూడా బయట 100 రూపీస్ అని ఉంది. ఇందాక చూపించాను కదా! ఆ ఇయర్ రింగ్స్ అయితే 100 రూపీస్‌కి 5 పెయిర్స్ అంటున్నారు. అండ్ ఇయర్ రింగ్స్ 50 రూపీస్ అంట ఈచ్ వన్. ఇలా చాలా చాలానే ఉన్నాయి. మీరెవరైనా వెళ్లారా ఎగ్జిబిషన్‌కి? వెళ్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మీరేమేమి షాపింగ్ చేశారు? అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. మనం కామెంట్ సెక్షన్‌లో మాట్లాడుకుందాము. సో, ఇంక నెక్స్ట్ హాల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.